అనేక సంవత్సరాల నుంచి మనం ఒకటి గమనిస్తూనే ఉన్నాం. బేబీ ఫుడ్స్ విషయంలో ఫారెక్స్ బేబీస్, సెరిలాక్ బేబీస్, అమూల్ బేబీస్ పిల్లలకి ఆర్టిఫిషియల్ ఫుడ్ ఏదో ఒక బ్రాండెడ్ కంపెనీ తయారు చేసిన ఫుడ్ పెట్టి పెంచడం. ఆ న్యాచురాలిటీ అనేది తగ్గిపోతుంది. సరే, అది తగ్గిపోతే పోయింది. అట్లీస్ట్ వీళ్ళు తీసుకునే ఆహారం నిజంగా సరైందేనా? మనం పిల్లలకి ఫోర్స్ చేసి మరీ పెడుతుంటాం కొన్నిసార్లు సెరిలాక్ లాంటివి. ఇది ఎంతవరకు రైట్? నెస్లే మనం విన్నాం, చాలా పెద్ద బ్రాండ్. నెస్లే బ్రాండ్ అంటే ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్రాండ్ అన్నమాట. ఇట్లాంటి కంపెనీలు డబ్బులున్న దేశాలకు ఒక విధంగా, డబ్బులు లేని దేశాలకు ఒక విధంగా ప్రోడక్ట్స్ నమ్ముతాయా? ఆ ప్రోడక్ట్స్లో డబ్బులు లేని దేశాలని డిస్క్రిమినేట్ చేస్తాయా? అంతే తేలుతుంది ఇప్పుడు వస్తున్న పచ్చి నిజాలు. స్విట్జర్లాండ్ బేస్డ్ ఎన్జిఓ ఒకటి, పబ్లిక్ ఐ అనే ఒక ఎన్జిఓ షాకింగ్ నిజాలు చెప్పింది. గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్. జనరల్గా గ్లోబల్ నార్త్ అంటే ధనిక అభివృద్ధి చెందిన దేశాలు, గ్లోబల్ సౌత్ అంటే పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇప్పుడు ఆఫ్రికా ఉంది, లాటిన్ అమెరికా ఉంది, ఆసియా ఖండం ఉంది. ఇవన్నీ గ్లోబల్ సౌత్లోకి వస్తాయి. మనం నెస్లే ప్రోడక్ట్స్ నమ్మి చాలా డబ్బులు వెచ్చించి పిల్లలకి సెరిలాక్ కలుపుతుంటాం. కానీ ఎడిటివ్స్ అంటే షుగర్స్ లాంటివి గ్లోబల్ సౌత్ దేశాల్లో విపరీతంగా వాడుతున్నారంట. గ్లోబల్ నార్త్లో అది లేదు, గ్లోబల్ సౌత్లోనే చాలా ఎక్కువ ఉందంట. మనకి అమెరికా కానీ, యూరోపియన్ దేశాలు కానీ, ఈ దేశాల్లో ఏం జరుగుతుందంటే గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. గైడ్లైన్స్ ఇంప్లిమెంటేషన్ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. రెగ్యులేటరీ అథారిటీస్ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంటాయి. వాళ్ళ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ బాగా వర్క్ అవుద్ది. ప్రతి దానిపైన ప్రాపర్ లేబులింగ్ ఉండాలి. ఆ లేబులింగ్ ప్రకారమే లోపల ప్రోడక్ట్ ఉండాలి. అవన్నీ పక్కన పెడితే సిటిజన్ అవేర్నెస్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ. చిన్న ప్రాబ్లం వచ్చినా ఒప్పుకోరు. ఒకప్పుడు ఒక సామెత ఉండేదన్నమాట, అమెరికాలో జలుబు చేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తుమ్ములు వస్తాయని చెప్పి. అంటే రిచ్ కంట్రీస్కి, రిచ్ పీపుల్ చిల్డ్రన్కి, లేదా ధనిక దేశాలకి ఏం జరిగినా ప్రపంచానికి బాధ కలుగుద్ది, పేద దేశాలకి ఏమైనా పట్టదనమాట. ఇదే దిశగా, ఇదే దశలో బ్రాండెడ్ కంపెనీలు కూడా ప్రవర్తిస్తున్నాయి. నెస్లే ఇదే తప్పు చేసింది, అతిపెద్ద తప్పు. పేద దేశాల్లో ఇండియా కావచ్చు, చాలామంది ఉండే ఆఫ్రికా కావచ్చు, పేద పిల్లలు షుగర్ లెవెల్స్ ఎక్కువ కలిపేసి వాళ్ళ ప్రోడక్ట్స్కి పిల్లల్ని ఎడిక్ట్ చేసేసుకుంటున్నారు. మీకు తెలుసు కదా, చిన్నపిల్లలు చాక్లెట్స్ తీగా ఉంటేనే ఎక్కువ ఇష్టపడతారు. అలానే ఎక్కువ తీపి, ఎక్కువ టేస్టీ పదార్థాలు ఇష్టపడతారు. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్లో అమ్మే ప్రోడక్ట్స్ నెస్లే వాళ్ళవి షుగర్ లెవెల్స్ పెంచేసి అమ్ముతున్నారనమాట. థాయిలాండ్లో ఒక స్కూప్కి 6 గ్రామ్స్ ఉంటే ఇండియాలో 2-3 గ్రామ్స్ ఉంది. అలానే ఆఫ్రికాలో 6-7 గ్రామ్స్ ఉన్నాయన్నమాట ఒక స్కూప్కి. అదే మీరు యూరోపియన్ దేశాలు, అమెరికా ఇవి గమనిస్తే అక్కడ స్కూప్స్లో షుగర్ ఎడిటివ్ షుగర్సే కనిపించవంట. కానీ ఇక్కడ మాత్రం విపరీతమైన షుగర్ ఎడిటివ్స్ అనమాట. సో ఇది తప్పు కాదా? మన మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఒక కంప్లైంట్ లెటర్ కూడా రాశారు. మనం వీళ్ళు చెక్ చేస్తే కనుక, ఇవన్నీ చెక్ చేస్తే చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఒకప్పుడు ఈ కంపెనీస్ పెద్ద పెద్ద యాడ్స్ కూడా ఇచ్చాయన్నమాట. బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసేయండి, పిల్లలకి సెరిలాక్ తినిపించండి, అవి తినిపించండి, ఇవి బెటర్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పి. చాలా మంది వర్కింగ్ మదర్స్ పిల్లల్ని తొందరగా బేబీ ఫుడ్స్కి అలవాటు చేసేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. కానీ పిల్లలు తీసుకునే ఫుడ్లో ఎటువంటి కలుషితం ఉంది, ఎటువంటి ఎడిటివ్స్ ఉన్నాయి, అది మనం చాలా తక్కువగా గమనిస్తాం. ఇటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లల్లో ఒబేసిటీ పెరగటం, టూత్ డికే అవ్వటం, భవిష్యత్తులో వాళ్ళకి క్రానిక్ డిసీజెస్ రావటం, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ రావటం, ఇవన్నీ. ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లో 5 సంవత్సరాలకు తక్కువ ఉన్న బాలబాలికల్లో 20% మందికి దాదాపు ఒబెసిటీ ఉంది, ఊబకాయం ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా విపరీతమైన షుగర్స్ వాళ్ళు తీసుకోవడం వల్ల. మీరు గమనించే ఉంటారు, గుర్తుండే ఉంటుంది, మ్యాగీ నూడిల్స్లో మోనోసోడియం గ్లూటమేట్ వాడి అప్పట్లో ఆ విషయాలు బయటకు వచ్చాయి మనకి. సో ఇలా బ్రాండెడ్ కంపెనీస్ కూడా టేస్టీ థింగ్స్, స్వీటనింగ్ పౌడర్స్, రకరకాల స్వీటనింగ్ ఎడిటివ్స్, ఫ్లేవర్స్ వాడి పిల్లల ఆరోగ్యానికి హానికరం చేస్తుందన్నమాట. సో వీళ్ళు చేసే తప్పు అంటే, వీళ్ళు ఏదైతే ఎడిటివ్స్ వాడి పిల్లల్ని ఎడిక్ట్ చేస్తున్నారో అది ఈ రోజుతో ఆ తప్పు ముగిసిపోదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్ భారతదేశం మీద, భవిష్యత్ ప్రపంచం మీద ఇది భారం పడబోతోంది, ముఖ్యంగా ఊబకాయం లాంటి రోగాలు. ప్రపంచంలో పెద్ద పెద్ద ఎంఎన్సీస్ చేసే తప్పులు కేవలం ఫుడ్ ప్రోడక్ట్స్కే పరిమితం అవ్వలేదు. ఉదాహరణకి రీసెంట్గా 2023లో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్, UNODC వాళ్ళ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ సౌత్లో అంటే ఈ సదరన్ పార్ట్ ఆఫ్ వరల్డ్లో
ధనిక దేశాలు కాకుండా అభివృద్ధి చెందుతున్న పేద దేశాలు ఉండే దేశాల్లో 10% ఆఫ్ ద మెడిసిన్స్ అమ్మే మందులు ఫేక్. ఆ మందులు సబ్స్టాండర్డ్ మందులు అంట. సో ఇలా అనేక సెక్టర్స్లో గ్లోబల్ సౌతే అసమానతలకు గురవుతుంది. 2024లో కూడా ఆఫ్రికాలో కాఫ్ సిరప్స్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అమ్మే కాఫ్ సిరప్స్ చాలా డేంజరస్ పిల్లల ఆరోగ్యానికని. లాస్ట్ ఇయర్ కూడా ఇదే న్యూస్ వచ్చింది. కొన్ని కాఫ్ సిరప్స్ వల్ల పిల్లలు చనిపోయారని చెప్పి కాఫ్ సిరప్స్ కొన్ని బ్రాండ్స్ బ్యాన్ చేయాలని. ఇవన్నీ ఎక్కడ అమ్ముతున్నారు? పేద దేశాలు అమ్ముతున్నారు. సో పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ కూడా, పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కూడా ఈవెన్ పిల్లలకు వాడే దగ్గు మందు కూడా మోసం చేస్తున్నారు. 2005-6 ఆ సంవత్సరాల్లో మనం తాగే కోకోకోలా, పెప్సీ వీటిలో పెస్టిసైడ్స్ మనం చూస్తే 30% ఎక్కువ ఉన్నాయి గ్లోబల్ సౌత్లో అమ్మేవి. పేద దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమ్మే కోకోకోలా, పెప్సీలో చాలా విషపూరితమైన పదార్థాలు ఎక్కువ ఉన్నాయి గ్లోబల్ నార్త్ కంటే. సో ఇవన్నీ చూసారా? అంటే మనం ఏమైపోయినా పర్లేదు పెద్ద పెద్ద కంపెనీస్కి. ఇదంతా చూస్తుంటే మల్టీనేషనల్ కంపెనీల యొక్క డబుల్ స్టాండర్డ్స్, వివక్షాపూరితమైన ధోరణి కనిపిస్తుంది. అంటే గ్లోబల్ నార్త్కి ఒక తీరు, గ్లోబల్ సౌత్కి ఒక తీరు. కోవిడ్ టైంలో రతన్ టాటా ఒక మాట అంటారనమాట, బిజినెస్ అంటే కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, మన జర్నీ ఎంత ఎథికల్గా ఉందని కూడా.